అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఛంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండి. అందుకని మొదలు హెడ్లైన్స్. సీఎం సభల అవమానం, నడుమిట్లనే వెళ్ళిపోయారు జనం. మేడారం హుండీ లెక్కలు షురు, మళ్ళీ ఎంతొస్తుందో పైకము. జీవన్ రెడ్డి అయిండు సైలెంట్, ఎటు పోయిందో వైలెంట్. మొగోళ్ళ మీద సీఎం జోకులు, కట్టుకోమంటుండు చీరలు. పెద్ద పెద్ద సభలు పెట్టి లీడర్లు మాట్లాడుతుంటే జనం జేజేలు కొట్టుకుంటా, ఈలలు వేసుకుంటా, సప్పట్లు జరుచుకుంటా, ఎగురుకుంటా, దుంకుకుంటా ఎంజాయ్ చేస్తారు. శ్రద్ధ పెట్టింటారు. మా లీడరు మా కోసం ఏం చేసిండు, ఇంకేం చేస్తానని చెప్తాడు అన్నట్టు చెవులు రిక్కిచ్చింటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ సభల ఒక్క క్షణం కూడా కూసమన్నట్టే వెళ్ళిపోతున్నారు ఇల్లు. చెప్పినవుతి మహిళలను కోటీశ్వర్లను చేస్తానని 2 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటి వరకు ఇత్తారేయలేదు, ఇత్తు కూడా పెట్టలేదు అన్నట్టు చేసినావు. కోటి కాదు కదా, లక్షాధికారులను కూడా చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి అని అనుకున్నారు. ఏమో తెలియదు కానీ సభకు వచ్చిన అక్కలు ఇంటికి పోయేతో పట్టిండ్రు. మళ్ళీ అందరు ఇందిరమ్మ చీరలు కట్టుకున్న మహిళా సంఘం ఆడోళ్ళే ఉన్నట్టున్నది. అరే గట్ల పోతున్నారు ఏందక్క, ఓ దిక్కు సీఎం సార్ మాట్లాడుతూనే ఉన్నాడు. మంచిగా కూర్చొని నీ మనసుకి ఎక్కించుకోండి. సీఎం సార్ నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఏమన్నా మహిళలకు వరాల జల్లు గురిపించే మాటలు మాట్లాడుతాడు కావచ్చు. జనం తోపిక బట్టి నుండ్రక్క అన్నట్టు చెప్పిన ఎవ్వల మాటినాడు సీతయ్య అన్నట్టు నడక మొదలుపెట్టిండ్రు. వచ్చినామా జరసేపు కూర్చున్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలి అన్నట్టు చేసిండ్రు. మిర్యాలగూడలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ ఇంత మంచిగా జరిగింది. కానీ రేవంత్ రెడ్డి సార్ను మెచ్చుకోవాలి. సభల జనం ఉన్నారా, వెళ్ళిపోతున్నారా, దంచుతున్న స్పీచ్కు దడుచుకున్నారా అనేది ఏం పట్టించుకోకుండా మాట్లాడుతున్నాడు చూడు. సార్ ఓపికకు మొక్కాలి. అంతే సారు, జనం ఉన్నా లేకున్నా ఆఖరికి ఖాళీ కుర్చీలకైనా చెప్పుండ్రి కానీ మీ స్పీచ్లు మాత్రం ఆపకుండ్రి అన్నట్టు మాట్లాడుకున్నారట. ఈ ముచ్చట చూసిన జనాలు పాపం గిట్లా అయినందుకు జనాన్ని తీసుకొచ్చిన ఊర్లలో షోటామోటా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎసొంటి తిట్లు పడితే ఏమో పోన్రాని గులుక్కుంటూ పోతున్నారట ఇంకొంతమంది. మీ ఇంట్లో చిన్న పిల్లలు సెల్ ఫోన్ ఇవ్వకుంటే ఏడుస్తున్నారా? అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్ లేకుంటే ముద్ద దిగది అన్నట్టు అలిగి ఆగమాగం చేస్తానరా? ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లోనే మూతి పెట్టి చెప్పిన మాట తింటలేరా? అయితే మీ పిల్లలు డేంజర్లు ఉన్నట్టే. అశ్రద్ధ చేయకుండా చిన్నగా వాళ్ళని ఫోన్కు దూరం చేయకుంటే మీకు కూడా గిసొంటి రోజులు వస్తాయి. పైలమ్మల చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టే ఉన్నది ఈ ముచ్చట. సెల్ ఫోన్ల ఆటలకు బానిసలైన 3 ఆడవిళ్లను అయ్యవ్వలు కాసింత గట్టిగా బెదిరించిరట. 9 అంతరాల మేడ మీద నుంచి దుంకి పానాలు తీసుకున్నారట. ఇది పాపమా న్యాలమా? కాలం ఎటు దిక్కుపోతున్నది, ఏమైతున్నది? గింత ఘోరం ఉంటుందా ఎక్కడన్నా? ఏసోంటి పిల్లలు ఎట్లా తయారైతున్నారో చూడుండ్రి. ఫోన్లకి ఏ తిరగ బానిసలు అవుతున్నారో చూడుండ్రి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ పట్టణం నుండే 16 ఏండ్ల నిషిక, 14 ఏండ్ల ప్రాచి, 12 ఏండ్ల పాకి అనే 3 అక్కజెల్లెన్లు సెల్ ఫోన్ ఆటలకు అలవాటైనరట. ఆ ఆటే లోకము, ఆ ఆటే సర్వం అన్నట్టు దాంట్లోనే ముఖం పెట్టి ఈలిచ్చుడు చేసిండ్రట. ఎప్పుడు తినేదో ఎప్పుడు వండుకునేదో తెలియకుండా ఆడిండ్రట. అంతేకాదు 2 ఏండ్ల నుంచి బడికి పోతలేరట. మరి అయ్యవాళ్ళు ఏం చేస్తున్నారు? అంత మితిమీర ఆడేదాకా ఎందుకు చూసిండ్రు అనేది తెలియదు కానీ బుధవారం తెల్లారే టైంకు 2 గంటలకు 9 అంతరాల మేడ మీద నుంచి ఒకళ్ళ తర్వాత ఒకరు కేకలు పెట్టుకుంటూ దుంకి చచ్చిపోయిండ్రట. ఇప్పుడు ఈ ముచ్చట దేశం మొత్తం వైరల్ అవుతున్నది. బ్యాగులు వేసుకొని బడికి పోయి చదువుకోవాల్సిన పిల్లలు పానాలు తీసుకున్నారని తేల్చే వరకు దేశం మొత్తం షాక్ అయింది. ఎందుకు ఇట్లా అయింది? ఎవరు పానాలు పోయేదాకా చూసిండ్రంటే వాళ్ళ అయ్యవలే వాళ్ళని చేతులారా చంపుకున్నారు. 2 ఏళ్ళు బడికి పోకుండా ఇంట్లోనే ఉండి సెల్ ఫోన్లల్లో ఆడుతున్నప్పుడే అడగాలి కదా. అక్కడ దాకెందుకు? ఫోన్లల్లో ఆటలు మొదలు పెట్టినప్పుడే గుర్తించాలి కదా. కానీ అయ్యవ్వలు పట్టి పట్టినట్టు ఉండే వరకు ఇంతవరకు వచ్చింది. అయ్యవ్వలు ఫోన్లో ఆటలు ఆడకుండ్రి అన్నందుకే చావాలనా అంటే అది కాదట. ఏదో కొరియన్ దేశం ఆన్లైన్ ఆట ఆడుకుంటా దాంట్లో చెప్పినట్టు చేయాలన్నట. మరి దాంట్లో బంగ్లా మీద నుంచి దుంకి చచ్చిపోండి చెప్పిండ్రో ఏం పాడో తెలియదు కానీ ముద్దుగున్న 3 ఆడవిల్లలు జీవి తీసుకున్నారు. తాల్చుకుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది కదా. కాబట్టి అయ్యవలు జర పిల్లలకు సెల్ ఫోన్లు దూరం పెట్టుండ్రి. ఒకవేళ చేతికిచ్చినా ఏం ఆటలు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఓ కంట కనిపెట్టుకుంటుండ్రి. లేకుంటే రేపు మీ పిల్లలు కూడా అగిసొంటి సెల్ ఫోన్ ఆటలకు బలవుతారు. పాయిరంగా చదువుకున్న పిల్లల పానాలు కాపాడుకోవాల్సిన రోజులు వచ్చినాయి. పైలమ్మల
తెలంగాణలో ఆడోళ్లకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన చీరలు మస్తు మంచిగున్నాయి. ఆడోళ్ళంతా చీరలు కట్టుకొని ఒక్క దగ్గరకు వస్తే కళ్ళు క్షమక్షమకని మెరిచిపోతున్నాయి. ఈ మాట నేను కాదు అనేది మన సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్తున్నాడు. ఇనుండ్రి. తమ్మికెళ్ళి పాలపిట్టను చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిచిపోతురో చూడ ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అబ్బా ఎంత మాట అంటే సారు, మిర్యాల కూడా మీటింగ్కి వచ్చిన మొగోళ్ళను వాళ్ళకి చీరలు కట్టుకోవాలని ఎందుకుంటారు సారు? కాంగ్రెస్ సర్కార్ ఆడోళ్ళకి ఇచ్చింది కాబట్టి కట్టుకున్నారు, కానీ మా మొగోళ్ళకి కూడా ఇస్తే మంచిగుండు, మేము కూడా కట్టుకునేటోళ్ళమని ఎందుకు అనుకుంటారు సారు? పాపం మీ మీటింగ్కి వచ్చిన మొగోళ్ళని అంత పెద్ద మాట అనే వరకు ఎంత ఫీల్ అయినరో ఏమో. మమ్ములను చీరలు కట్టుకునేటోళ్ళ కిందేసిండు సీఎం రేవంత్ రెడ్డి సార్ అని ఎంత కుమిలి కుమిలి ఏడ్చిండ్రో పాపం. ఆయన కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ఉన్న ఆడోళ్ళందరికీ చీరలు పురాగి ఇయ్యనే లేదు, ఇంకెంతో మందికి ఇయ్యలేదు. వాళ్ళని పక్కకు పెట్టి మగోళ్ళకి ఇస్తే మంచిగుండు, వాళ్ళు కూడా కట్టుకుందాం అనుకుంటున్నారని ఎట్లా అంటావు సారు అన్నట్టు మస్తు బాధపడుతున్నారట. రేవంత్ రెడ్డి సార్ అంటే అభిమానం కొద్దీ మేము జెండాలు బ్యానర్లు కట్టుకొని మెడల కాండువాలు వేసుకొని హుషారుగా మీటింగ్కి వస్తే సర్కారు చీరల మీద మనసు పడ్డది అన్నట్టు అనే వరకు మస్తు నారాజు అయినరట. మనకిచ్చే రైతు భరోసా, వడ్ల బోనసు, యూరియా చక్కగా ఇస్తే చాలు కానీ ఆడోళ్ళ చీరల మీద మనసు పడ్డట్టు మాట్లాడి నామూషి వేసిండు కదా అన్నట్టు ఫీల్ అయినరు కావచ్చు పాపం. మాకు కాదు కానీ ఇంకా చీరలు ఇయ్యని తెలంగాణ ఆడోళ్ళకి ఇయ్యండ్రి సారు అన్నట్టు మాట్లాడుకుంటే వెళ్ళిపోయినరట మీటింగ్ నుంచి వాళ్ళు. అధికార పార్టీ వారు ప్రజలకు పనులు చేస్తుట్లా విఫలమయ్యారు. ప్రతిపక్ష లీడర్ గారు మా ప్రభుత్వాన్ని అనవసరంగా బద్నాం చేస్తున్నారు. నా మంత్రిత్వ శాఖలో జరిగిన తప్పిదం వల్ల నేను రాజీనామా చేస్తున్నా. మంత్రి గారిపై నోరు జారినందుకు క్షమాపణ అడుగుతున్నా అని మాట్లాడేది రాజకీయ లీడర్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏ లీడర్ నోరు తెరిచినా టుయ్ టుయ్ అని బీప్ సౌండ్లు వేసుకోవాల్సిన కాలం వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయినాక చెప్పనివద్దు. చూడండి ఎట్లా మాట్లాడుతుండ్రు. వదిలలే ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో ఈడికి ఎందుకయా? ఈడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? ఏం భాష అది? ఎక్కడి పద్ధతి? ఎవల సంస్కృతి? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు తెలంగాణలో పెద్దోళ్ళకు మర్యాద ఇస్తారు, చిన్నోళ్ళను పాయరంగా చూస్తారు. అసోంటిది రాష్ట్ర రాజకీయాలలో ఉన్న ఓ పెద్ద మనిషిని పట్టుకొని రారా పోరా అన్నట్టు మాట్లాడు ఏంది రేవంత్ రెడ్డి సారు? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండా లేదా అనేది పక్కకు పెడదాం, వచ్చిన రాష్ట్రాన్ని పచ్చగా చేసిండా చేయలేదా అనేది కూడా పక్కకు పెడదాం. కనీసం కేసీఆర్కున్న ఈడు కన్నా మర్యాద ఇవ్వకుంటే ఎట్లా సారు? ఇంచుమించు మీ తండ్రంత వయసు ఉంటుంది కేసీఆర్ సార్ది. అంతటి పెద్ద మనిషిని పట్టుకొని వాడు వీడు రారా పోరా అన్నట్టు మాట్లాడటానికి నీకు నోరెట్లా వచ్చింది రేవంత్ రెడ్డి సారు? కేసీఆర్ సారు తెలంగాణ జాతిపితనా కాదా అనే ముచ్చట పక్కకు పెడదాం. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎందుకు ఎవరిని అరెస్ట్ చేస్తలేరు సారు? ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోతున్నది, ఏం దొరకబట్టిండ్రు సారు? ఎవరిని అరెస్ట్ చేసిండ్రు సారు? ఒకవేళ చేయకుంటే ఎందుకు చేయలేదు సారు? అధికారం ఎవరి చేతుల్లో లేదు కదా, మీకు పోలీసులు ఉన్నారు, ఎంక్వైరీ చేసే ఆఫీసర్లు ఉన్నారు. ఆధారాలు ఏమన్నా ఉంటే చట్ట ప్రకారం శిక్షలు వేయాలి, కానీ ఇట్లా వాడు వీడు రారా పోరా అన్నట్టు మర్యాద లేకుండా మాట్లాడేంది? నల్ల నీళ్ళ కాడ ఆడోళ్ళ కొట్లాట తిరిగా ఊర్లలో జరిగే కులం పంచాదులు గేటు పంచాల తిరిగా మాట్లాడేది సారు. రాజకీయాలు అన్నప్పుడు సవాళ్ళు లక్ష ఉంటాయి, దానికి విమర్శించుకునే హద్దు పద్దు అనేది కూడా ఒకటి ఉంటుంది. కానీ కామన్ పబ్లిక్ గక్కుకునేటట్టు అందరికీ అసహ్యం కలిగేటట్టు గింత దిగజారి మాట్లాడేది సారు. కేసీఆర్ను వాడు వీడు రారా పోరా అనే దాని మీద పెట్టే శ్రద్ధ నిరుద్యోగులకు నౌకర్లు ఇచ్చే ఆలోచన చెయ్యి. చదువుకున్న పిల్లగాండ్లు రోడ్లెక్కి మయ్యర తిడుతున్నారు. కళ్యాణ లక్ష్మి ఇస్తలేడు, ముసలోళ్ళకి పెన్షన్లు పెంచలేదు, కాళేశ్వరం రిపేర్ చేసుడు లేదు, రైతులకు యూరియా దొరుకుతలేదు, ఇప్పటి వరకు యాసంగి రైతు భరోసా రాలేదు, గోదావరి నీళ్లు పోయి ఆంధ్రాలో పడుతున్నాయి, హాస్టళ్లలో పిల్లలకు తిండి సక్కలేక దావఖాన్ల పాలవుతున్నారు, రైతులు పండించిన పంటలు కొనే దిక్కే లేదు, సర్కార్ బోనస్ అప్పుడే లేదు. వీటిని ఎట్లా చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందటికి నెట్టాలి అని ఆలోచన చేయకుండా పొద్దున లేస్తే ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరాన్ని కాలం గడుపుతున్నావు. కేసీఆర్ సార్ను రారా పోరా అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎట్లా పడితే అట్లా తిట్టుడు, సావు సావు అని శాపనార్థాలు పెట్టుడు, ఇది ఎక్కడ పద్ధతి సారు? రాజకీయాలు ఎట్లున్నా నీకంటే ఈడుల పెద్దోడైన కేసీఆర్ను మీ తండ్రి తోటోడైన పెద్ద మనిషిని రారా వారి వీరి అన్నట్టు మాట్లాడు పద్ధతి కాదు సారు. ఇప్పటికైనా మార్చుకోండి సారు, ఇది తెలంగాణ సంస్కృతి కాదని గుర్తెరుగుండ్రి రేవంత్ రెడ్డి సారు, లేకుంటే ముఖ్యమంత్రి అనే పదవికే చిన్నతనం అవుతుంది.
జగిత్యాల రాజకీయాలు ఎప్పుడు చెప్పుకున్నా ఉప్పు నిప్పు చిటపాటలు, పాము ముంగిసల కొట్లాటలు, ఒకళ్ళ మీద ఇంకొకరు ఫైరు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు కోపము, ఆవేదన, ఆక్రోశం గురించే చెప్పుకునేది. కానీ ఇప్పుడు కూల్గా కూర్చొని మాట్లాడుతున్నాడు జీవన్ రెడ్డి సారు. కదేందో చూద్దాం పాండ్రి. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్ లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన, ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. అమ్మయ్య, ఇప్పుడు ఏ తలకాయ నొప్పి ఉండదు కాంగ్రెస్ పార్టీ కార్యాలల్లా. ఎమ్మెల్యే సంజయ్ ఏలు పెట్టాడు, నాది కాంగ్రెస్ పార్టీ, అయినది బీఆర్ఎస్ పార్టీ, ఇక చూసుకో ఏ తిరుగుంటుందో నా రాజకీయం అన్నట్టు చెప్పిండు. సంబరంగా సంతోషంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు. సరే మంచిదే, నువ్వు పదవి కాపాడుకునే తనకి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పుడు, మంచిదే, చెప్పింది చెప్పినట్టు వాటించు. మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో ఏలబెట్టకు, కమిషన్ల దందాలు నడపకు. బీఆర్ఎస్ పార్టీ అయితే గులాబీ కండువ మెడలేసుకొని తిరుగు కానీ కాంగ్రెస్ పార్టీ జోలికి రాకు అన్నట్టు చెప్పిండు. ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పారంటే, ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారం ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకోరే. నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తలేను కదా. నీ సంవత్సరాలు నువ్వు చక్కగా చేసుకుంటావు, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నావు. అంటే ఇన్ని రోజులు సంజయ్ సారు మంది కొంపలల్లా చిచ్చులు పెట్టిండు, జుట్లు ముడేసిండు, జీవన్ రెడ్డి సార్ సంసారంలా నిప్పులు పోసిండు అన్నట్టే కదా. ఇక కేల్ కథం దుఃఖనం బంద్. కాల్సిన యారాన్లు పొద్దున లేస్తే పోరు పెట్టుకునేది ఇప్పుడు ఏరువడ్డం, ఎవరిది వాళ్ళు వండుకొని తినాలే గాని నా జోలికి వస్తే మాత్రం పొరసషిపురు అందుకొని చంపుతా అని యారాన్లు హద్దులు గీసుకున్నట్టే చెప్తాడు జీవన్ రెడ్డి సారు. మరి సంజయ్ సార్ చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీలనే తిరుగుతాడా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కాళ్ళల్లో కట్టెలు పెట్టి వాడేస్తాడా? దానికి జీవన్ రెడ్డి సారు ఎప్పటి తీరే రియాక్షన్ ఇస్తాడా అనేది ముందు ముందు చూడాలి. అందాల మా ఊరి తల్లి కూతుల్లే, సమ్మక్క సారక్క జమిలిగా పూసిన జాజి మల్లెలే. మొత్తం మీద మన కుంభమేళ మేడారం జాతర ఒడిచిపోయాయి. తల్లులను దర్శనం చేసుకునే తందుకు కోట్లల్లో వచ్చిరు భక్తజనము. మరి అంతమంది వచ్చినప్పుడు పైకం ఎంత వచ్చిందో తెలుసుకోవాలి కదా. మరి దేనికి ఇంకా లేటు, చలో మేడారం. ఆసియా ఖండంలోనే అయ్యే పెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మల జాతర 28 నుంచి 31 తారీఖు దాకా జోరుదారుగా సాగింది. కోట్లల్ల పబ్లిక్ వచ్చిరు. ఇంకో దిక్కు తిరుగువరం జాతర కూడా సాగుతుంది. ఇక తల్లుల గల్లలకు ఎంత పైకం వచ్చిందో లెక్క పెట్టే కార్యం షురు చేసింది సర్కారు. జాతర హుండీలను హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపానికి పట్టుకొచ్చిరు. ఇక మంత్రి కొండా సురేఖ ఇయ్యాలనే కొబ్బరికాయ కొట్టి లెక్కింపు పనులు షాల్ చేసింది. పోయిన తాప జాతరకైతే 13 కోట్ల దాకా వచ్చింది పైకము. మరి ఈ తాప ఎన్ని కోట్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు భక్తులంతా. ఇందులో ఇంకా అస్సలే మన సర్కారు కొన్ని 100 కోట్లు ఖర్చు చేసి మరి అభివృద్ధి చేసి మేడారం తల్లుల గద్దెల రూపురేఖలే మార్చి పారేసిర్రు. ముందుకంటే ఇప్పుడు పబ్లిక్ బాగా వచ్చిరని చెప్పినా సర్కారుకు మాత్రం ఓ మచ్చ సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఏమిటికంటే పబ్లిక్ ఇచ్చిన హామీలు పక్కన పెట్టి మరి మేడారం రూపురేఖలు మారవాలే, ఇది మన రాష్ట్ర ఇజ్జత్కు సవాలని చెప్పి కోట్లు ఖర్చు చేసి అంత మార్చిరు. కానీ చాలా మంది అయితే అసలు అన్ని కోట్లు ఎందుకు ఉత్తగా నీళ్ల పాలు చేసిరు, బూడిదల పోసిన పన్నీరు తప్ప. 100 ఏళ్ళు చరిత్రలో నిలిచిపోయేటట్టు ఉంటుంది మార్పు అన్నారు కానీ 10 ఏళ్ళు కూడా చక్కగా నిలుస్తట్టు లేదు కదా. అంత క్వాలిటీతోనుంది మార్పు అనుకుంటా కోడై కూస్తుర్రు. మరి ఇంట్లో వాస్తవం ఎంత ఉందనేది పురాగా బయటికి రాలే కానీ అన్ని కోట్లు ఖర్చు చేసినందుకు హుండీల పడ్డ పైకము దానికి తగ్గట్టు వస్తే సర్కారు చేసిన ఖర్చుకు ఒక లెక్క ఉంటుంది. లేకుంటే అంతా అస్సామే అన్నట్టు లాస్ తప్ప మనకేం మిగిలది. ఇంకా మన దరిద్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకపాయే. మరి సర్కారు అదృష్టం ఎట్లుంటుందో లెక్కలైతే తెలుస్తుంది. ఆపరా అంతకంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నిన్ను కిడ్నాప్ చేస్తా. అదేంది నాలుక కోస్తానాలే కదా, నువ్వేంది కిడ్నాప్ చేస్తా అంటున్నావు అనే కదా మీ డౌట్ అనుమానం. అవును, మన పెద్దరాయుడు మోహన్ బాబు కిడ్నాపులు చేసే కేసులో పాలైండు కాబట్టి. రాజా, ఈ తెలుగు రాష్ట్రాల్లో చదువుల పేరు చెప్పి ఫీజులు గుంజే కుటుంబం రా మనది. ఈ విషయం 10 మందికి తెలిసినా పర్వాలేదు అనుకునే కుటుంబం రా మనది. మన యూనివర్సిటీలలో ఫీజులు పెంచిన విషయం 4 గోడల నడుమే ఉండాలి కానీ అది విద్యార్థి సంఘాల దాకా పోవద్దురా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రాజా, విద్యార్థులు గొడవ చేస్తే మార్కులు తక్కువేయాలి, అదే విద్యార్థి సంఘాలు గొడవ చేస్తే కిడ్నాప్ చేయాలి. విద్యార్థి సంఘాలకు మన పద్ధతులు తెలియకపోవచ్చు, అలాంటప్పుడు కిడ్నాప్ చేయాల్సిన బాధ్యత మనదేరా రాజా. అసలు విద్య అంటే ఏంటిదో దాని ఇలువేంటో తెలిసినోనివైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంను మన యూనివర్సిటీలకు రానిచ్చేవాడివే కాదు. విద్యకు ఫీజులకు నడుమున్న బంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? చదువు పేరు చెప్పి ఎంత ఎక్కువ ఫీజులు వెండితే అంత మంచిదనే అర్థం వచ్చేటట్టు ఇంగ్లీష్లో చెప్పిండు.
ఇగో గిట్లనే ఉన్నాయట తిరుపతి జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ ముచ్చట్లు. సర్కార్ రూల్స్ను పక్కకు పెట్టి దండిగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నారట. ఆ ముచ్చట తెలిసిన చదువుకునే పిల్లల సంఘాలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగినాయట. అయితే అంతకంటే ముందే మోహన్ బాబు యూనివర్సిటీ మనుషులు 2 విద్యార్థి సంఘం లీడర్లను కిడ్నాప్ చేసిండ్రట. పోలీసులకు చెప్తే వాళ్ళని దొరకబట్టి కేసులు బుక్ చేసిండ్రు. కిడ్నాప్ చేసినందుకు సతీష్ అనేట ఆయన మీద A1, చేయించినందుకు మోహన్ బాబు మీద A2, A3గా మంచు విష్ణు మీద ఇంకో 20 మంది మీద కేసులు పెట్టిండ్రట తిరుపతి పోలీసులు. అయితే మా అంత సంసార్లే లేరు, మాకున్న పేరు చెడగొట్టడానికే విద్యార్థి సంఘాలు లేనిపోని పంచాలు లేని మాకు ఉన్న ఇలువని తీసేస్తున్నారు అన్నట్టు ఉల్టా కేసులు పెట్టిండ్రట. ఎట్లున్నదో చూడుండ్రి మోహన్ బాబు యూనివర్సిటీ ముచ్చట. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ డొక్క జీల్చి డోలు ముడుస్తా అన్నట్టు చేసిండట. ఏమయ్యా మోహన్ బాబు, ఆ నిదానాలకెల్లా ఉత్తమమైనది విద్యాదానం అనే డైలాగులు సినిమాలల్లో కొట్టి నీ యూనివర్సిటీల విద్యార్థులను పీడించుక తింటావా? ఇదేనా నీ నీతి? ఇదేనా నీ ఖ్యాతి? ఏందో సినిమాలు తీసుడు ఎంత కష్టమో దాని పబ్లిసిటీ చేసే దానికి వాడే పాటలు అంతకంటే ఎక్కువ. ఎంత పెద్ద డప్పు కొట్టి చెప్తే అంత పెద్ద హిట్ అయినట్టు అనుకొని ప్రచారాలు చేస్తున్నారు సినిమాలను. కాకపోతే కాసింత అద్దులు అదుపులు లేకుండా పోతున్నది ఈ ప్రమోషన్ కథలు. ఏందిరా ఇది? తెలుగు సినిమాను ఎటు తీసుకుపోతున్నారా? నీ ప్రమోషన్స్కు అగ్గిదాలుగా సినిమాలు 10 మందికి తెలవాలని ఇగిసొంటి బూతు పాటలు వాడేంద్రా అయ్యా. ప్రపంచ వేదిక మీద ఆస్కార్ తీసుకున్నదిరా తెలుగు సినిమా. దాని ఇజ్జత్ దియకరా బాబు. టీవీ సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాసాని మోతెవారి బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో యాక్టింగ్ చేసిండట. ఆ సినిమా ప్రమోషన్ కోసం పెట్టిన ఈవెంట్ల బూతుల పాట వాడుకుంటే వీళ్ళిచ్చిండు. ఇక దీని మీద పబ్లిక్ ఇట్లా వాడేటానికి సిగ్గుండాలి. అవి బూతులా లేకుంటే బుర్రలేని కథలా అన్నట్టు పొట్టు తిడుతున్నారు. గింత గలీజ్ గారు తయారైతుండేంద్రా? చిల్లర పాటలు వాడుతున్నారేంద్రా? మీరు సినిమా తీస్తుండ్రా లేకుంటే షిచోరా పనులు చేసిండ్రా అన్నట్టు సోషల్ మీడియాలో పొట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇంత గలీజ్ పాట వాడుతుంటే ఆ సభలు ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అన్నట్టు సినిమా హీరో జేడి చక్రవర్తి చెప్పిండు. ఇదే ముచ్చట మీద జర్నలిస్ట్ వేముల అశోక్ కుమార్ అనే అన్న గూలు దేలు ఏంద్రా ఆ పాట వాడి సమాజానికి ఏం చెప్దామనుకుంటున్నావురా అన్నట్టు ఓ వీడియో తీస్తే అతగాడేదో ఉద్ధారకం పని చేసినట్టు ఇంకెవ్వరు చేయని పని ఆ మహానుభావుడు చేసినట్టు అశోక్ కుమార్ అన్నకు వార్నింగ్ ఇచ్చిండు. మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ ట్రోలర్ కానీ లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ రచ్చ కానీ ఏం చేయలేదు. ఇట్ ఈస్ నాట్ క్రిటిసిజం, ఇట్ వాస్ డిగ్రేడేషన్, డిఫమేషన్, ఇన్సల్ట్స్. నీకుందిరా రే, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా లాయర్లతో. హరరే ఇప్పుడు ఎట్లా? అశోక్ అన్న గజగజ వనకాలనా? ఏతులు చేసుకుంటా స్టేజ్ మీద బూతులు వాటలు వాడు తప్పు అని ఒప్పుకోకుండా ఏలు చూపెట్టుకుంటా నీకుందిరా రే అని బెదిరిస్తున్నాడు. అసలు ఇతగాడికి నెత్తున్నదా? ఉంటే ఆ నెత్తిలో గుజ్జున్నదా? ఏలు చూపెట్టి నీకుందిరా అంటే కొడతాడు అన్నట్ట, చంపుతాడు అన్నట్ట. అందుకే అశోక్ అన్న పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. సార్లు పోలీస్ సార్లు ఈ సొంటోళ్ళని ఇడిచిపెట్టొద్దు. బూతులే నీతి సూత్రాలు అన్నట్టు, బూతులే ఫ్యాషన్ అన్నట్టు పాటలు వాడు కాదు. నేను చేసిన రైటే అన్నట్టు మాట్లాడి దాన్ని తప్పు అన్నోళ్ళని ఏలు పెట్టి చూపెట్టి బెదిరిస్తున్నాడు. జర గట్టిగా అరుచుకోండి సార్లు, లేకుంటే రాబోయే కాలంలో సినిమాలు బూతులతో నిండుతాయని కోరుతున్నారు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. సుశీరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.